ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో పునరుత్థాన దినం ముందు యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి అమూల్యమైన మధుర వాక్కులను పంచుకోవడానికి దేవాది దేవుడు మనందరికీ కృప చూపినందుకు మనం ఎంతో వందనస్తులమై ఉన్నాం. ఆమేన్. ఈ ఉదయకాల ధ్యానంలో మనకు అవసరము దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మధుర వాక్కును మనం విన్నాము. దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతాలు రాసిన గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యం. నేను దేశం మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, మిడతలు రప్పించినప్పుడే కానీ, దేశము సమస్యల్లో ఉన్నప్పుడు నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు నడవడి విడిచిపెట్టి వారు ప్రార్థన చేసిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును స్వస్థపరుచుదును అంటున్నాడు ప్రభువారు. ఈరోజు ప్రపంచ పరిస్థితి భయానకమైనటువంటి స్థితిలో ఉంది, మనకు అర్థమవుతుంది. మన దేశాన్ని ప్రభు స్వస్థపరుస్తాను, వారి పాపములు క్షమిస్తాను అంటున్నాడు. అంటే దేశం మీదకి మిడతలే కానీ, తెగులే కానీ, ప్రపంచం మీదకి లేదా కరువులే కానీ వస్తున్నాయంటే కారణం ఏంటి అని చెప్పి లేఖనం ఏం చెప్తుందంటే, దేవాది దేవుడు అంటున్నాడు, వారు తమను తాము తగ్గించుకొని నెంబర్ 1 తమ చెడు నడవడిని విడిచిపెట్టి నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన యెడల నేను వారి ప్రార్థన వింటాను. అంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి మానవులందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగము, రాజులు, అధికారులు, ప్రధానులు అందరూ చేయవలసిన పని ఏంటి అంటే, అందరూ కలిసి దేవాది దేవుడైనటువంటి ఆ ప్రభు సన్నిధిలో మోకరించి పశ్చాత్తాప్తులై తమ చెడు నడవను విడిచిపెట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. వాస్తవానికి దరిదాపు ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు వ్యాక్సిన్ కనుక్కున్నాము అంటున్నారు. అది ఎప్పుడు వస్తుందో, అది కూడా దేవుడు ఆ కృప ఆ ప్రజలకు ఇస్తే తప్ప, ఎవరికైనా ఇస్తే తప్ప అది రాదు. ఒకవేళ దేవుడిచ్చి ఒక మార్గాన్ని దేవుడు చూపించి మన పట్ల కృప చూపాలనే మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. చాలాసార్లు మనం ప్రార్థన చేసాం, అయ్యా కనీసం దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కనుక్కోవటానికి, మెడిసిన్ కనుక్కోవటానికి సహాయం చేయండి ప్రభువా. మా అందరి హృదయాల్లో ఆలోచన పెట్టండి ప్రభు అని మనం ప్రార్థన చేశాం. మంచిది. ఎప్పటికప్పుడు ఏదో ఒక మార్గాన్ని ప్రభు చూపిస్తూ ఉన్నాడు, బయటపడుతున్నాం, అయిపోతుంది, దేవుడు నాకు మేలు చేశాడు, ఉన్నటువంటి శ్రమకాలం జుడిపించాడు అని తృప్తి పొంది ఇక అందరితోటి సరిపెట్టుకొని మౌనంగా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించటం అనేటువంటిది దేవుడు సహించేది కాదు. అది మనకి మంచిది కాదు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడున్నటువంటి ఈజిప్టు ఒకప్పుడు కొద్ది కాలం క్రితం, కొన్ని వేల సంవత్సరాల నాడు ఐగుప్తు అనేవాళ్ళు దాన్ని. ఆ దేశంలో ఇశ్రాయేలీలు ప్రజలు ఉన్నప్పుడు వారందరికీ దేవాది దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను ఫలానా, నేను సృష్టికర్తను అని. మోసే నాయకత్వంలో ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క సీనాయి పర్వతం పైన ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి మాట్లాడాడు. ఏమని? నేను దేవుడను, నేను ఈ రూపంలో ఉన్నాను, నన్ను ఇలా ఆరాధించాలి, ఈ ప్రజలకి వెళ్ళి నన్ను గురించి మాట్లాడు అని చెప్తే వారిలో కొంతమంది మాత్రమే ప్రభువుని విశ్వసించి బయటకు వచ్చారు, కానీ కొంతమంది రాలేదు.
రానటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడే దేవుని మహిమ కార్యం చూసినప్పుడు ఆ దేశపు రాజు అయినటువంటి వారిని ఫరోలు అంటారు. ఈ ఫరో రాజు వారి సైన్యము ఒక అద్భుతము జరిగినప్పుడు, ఏదన్నా ఒక కష్టం వచ్చినప్పుడు పశ్చాత్తాపడై మీరు ప్రార్థన చేయండి అయ్యా, మేము మారు మనసు పొందుతాం, మేము దేవునికి లోబడతాం అనేవాళ్ళు. ఎప్పుడైతే దేవుడు ఆ శ్రమ నుంచి విడిపించాడో వెంటనే మళ్ళీ ఆటం తిరిగేవాళ్ళు. దేశం అంతటి మీదకి కప్పలు వచ్చినాయి. ఎక్కడ చూసినా ఫరో రాజు ఉన్నటువంటి అంతఃపురాలు కూడా కప్పలు వెళ్ళిపోయినాయి. వేదన పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేశారు. మళ్ళీ అయిపోగానే మళ్ళీ మామూలు అయ్యారు. దేశంలో కమ్మగా నీళ్లు ఉన్నాయి, ఆహారం ఉంది. ఇప్పుడు ఆహారం తినివేసేటువంటి మిడతలను పంపించాడు. ఆ మిడతల దెబ్బకి ఆహారం అంతా నాకేసింది. మళ్ళీ పశ్చాత్తాపడమన్నారు, ప్రార్థన చేశారు, పోయినాయి, మళ్ళీ మామూలు అయిపోయారు. మళ్ళా నీళ్ళన్నీ రక్తమయమైపోయినాయి. ఎప్పుడైతే అలాగైనాయో వెంటనే మళ్ళీ పశ్చాత్తాపడి అయ్యా మేము దేవుని మాట వింటాం, దేవునికి లోపడతాం, ప్రార్థన చేయండి అన్నారు. ఈ విధంగా ఆనాటి ఈజిప్టు దేశం సేమ్ ఉన్నటువంటి పరిస్థితుల్లోనే చాలా శ్రమలకు గురవుతున్నప్పుడు ఇలాగే ప్రార్థన చేయటం, తప్పించటం జరిగింది. ఈరోజు కూడా పిల్లారా మన పరిస్థితి ఎలా ఉంటుంది, మనం ఎలాగున్నాము, మన స్థితిగతులు ఎలా ఉంటుంది అంటే దేవుడు ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలు పోగానే మళ్ళీ మన మామూలు స్థాయికి వచ్చేస్తున్నాం. సరే, ఈరోజు ఇంత పరిస్థితుల్లో ఉండి మనం ఏదేదో ప్రయత్నాలు అంటూ చేస్తున్నాం, కానీ దేవునికి లోబడదాం, దేవుని ఎదుట పశ్చాత్తాపడదాం అనేటువంటి మనస్సు లేకుండా మన మనస్సును మనం కఠినపరుచుకొని మన రాజులు, ప్రధానులు, అధికారులు, మనము ఏదో మన సొంత ప్రయత్నాలు చేస్తున్నాం. వాక్యంలో చెప్పబడినట్లు 127 కీర్తనలో యెహోవా ఇల్లు కట్టనిడ దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడనట్లయితే దాని కావలి కాయవారు మేలుకునుట వ్యర్థమే అని చెప్పేసి వాక్యం చెప్తుంది. గృహ వ్యవస్థ దగ్గర నుంచి ఆది మానవుడు ఒక మానవుడిగా జీవితం ప్రారంభమైంది, కుటుంబంగా కట్టబడింది. అభం వచ్చిన తర్వాత వారికి 2 బిడ్డలు, ఇంకా అనేకులు వారికి కలిగారు. కుటుంబం ఒక కుటుంబం దగ్గర నుంచి గ్రామాలుగా, గ్రామాలు మండలాలుగా, మండలాలు నియోజకవర్గాలుగా, నియోజకవర్గాలు పట్టణాలుగా, పట్టణాలు దేశాలుగా ఉత్పన్నం దేవుడు అభివృద్ధి చేశాడు. దేవుడు ఆశీర్వదించాడు. మొట్టమొదటే చెప్పాడు, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, విస్తరింప చేస్తాను అన్నాడు. ఆయన మాట తప్పలేదు, మనమైతే తప్పిపోతున్నాం. ఇప్పుడు ఈ సర్వప్రపంచాన్ని దేవుడు సృష్టించాడో, మనకు జన్మ ఏ దేవుడు మనల్ని రూపించాడో, ఏ దేవుడు మిమ్మల్ని విస్తరింపజేస్తానన్నాడో ఆ దేవునికి మనం లోబడకపోతే ఆయన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మాటను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. సపోజ్ ఒక అధికారి ఉన్నాడు, నేను నీకు సహాయం చేస్తానన్నాడు, ఆయన మాట వింటలేదు, ఆయన లెక్క చేయట్లేదు. కొంతకాలం చూసి ఏం చేస్తాడు? ఆయన మన మీద కోపపడతాడు. అలాగే మనం కూడా ఈరోజు ఏం చేస్తున్నామంటే దేవుని కోపాన్ని రేపుకునేటువంటి వారిగా మనం ఉంటున్నాం, కానీ విధేయులం కాలేకపోతున్నాం. మన సొంత ప్రయత్నంగా ఏదో జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నాం, తప్పని నేను చెప్పట్లేదు. మన జాగ్రత్తలు తీసుకోవాల్సింది మంచిదే. ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి జాగ్రత్తలు ప్రజల క్షేమం కోసమే. కానీ నాటి రాజులు చేసిన పనేంటి, నేటి రాజులు చేస్తున్న పనేంటి? ఒకప్పుడు నిన్నే పట్టణం మీదకి భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది. ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆ దేశపు రాజు, ఆ దేశ ప్రజలు చేసింది ఏంటి? వారు పశ్చాత్తాపడి తమ పాపం విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పారసీకుల కాలంలో పారసీకుల యొక్క పరిపాలనలో ప్రపంచం యావత్తును పరిపాలిస్తున్నటువంటి కోరేషు రాజు కాలంలో జరిగినటువంటి సన్నివేశం ఏంటి? దేశం అంతటి మీదకి భయంకరమైన శ్రమ వచ్చింది. ఆనాటి కాలంలో వాళ్ళందరూ ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు మరణ శాసనాన్ని జీవశాసనంగా మార్చాడు దేవుడు. ఆది నుంచి
నేటి వరకు మనం చూస్తుంది ఏంటి? ఏం జరుగుతూ వస్తుంది? ఎస్తేరు గ్రంథంలో వారు చేసింది ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఏ దేశమును చూసినా, ఏ విధానంలో చూసినా దేవుడు ఉన్నాడు, ఆ దేవునికి మనం లోబడాలి, ఆ దేవుడే దీన్ని చేయాలి. చాలా చోట్ల చాలామంది వారి వారి మతపద్ధ సిద్ధాంతాల్లో పూజలు, మరి రకరకాలైనటువంటి వ్రతాలు ఇవన్నీ జరిగిస్తున్నారు. అంటే దేవుడు ఏదో ఒక విధంగా దేవుడు చేయాల్సిందే, ఇది మానవుల వల్ల కాదు అనేటువంటి ప్రయత్నంలో ఎవరి ప్రయాస వాళ్ళు పడుతూ ఉన్నాం. ఉదయకాలంలో మనకు దేవాది దేవుడు నేర్పుతున్నటువంటి సత్యం ఏంటంటే పిల్లారా, మనము దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేయాలి, శ్రమకాలంలో ప్రార్థన చేయాలి. 51వ కీర్తనలో 15వ వచనంలో ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరుస్తావని చెప్పేసి లేఖనం చెప్తుంది. ఆపత్కాలంలో మనం మొరపెట్టడం నేర్చుకోవాలి, దేవుని ప్రార్థన చేయటం, దేవుని అడగటం నేర్చుకోవాలి. ప్రపంచం కోసం దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయటం నేర్పాలి. తెలియనటువంటి వాళ్ళకి దేవుని గురించి చెప్పటం నేర్చుకోవాలి. దేవుడే ఈ విపత్తు నుంచి కుటుంబంలో శ్రమ వచ్చినా, దేశంలో శ్రమ వచ్చినా, ప్రపంచమంతటిలో శ్రమ వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవుడు తప్పిస్తే తప్ప ఏ మనిషి వల్ల కాదు, ఏ టెక్నాలజిస్ట్ వల్ల కాదు, ఏ రాజకీయ నాయకుడి వల్ల కాదు, ఏ సైంటిస్ట్ వల్ల కాదు. ఎవరు ఈ ప్రపంచాన్ని కాపాడలేరు. ఎందుకు కాపాడలేరంటే వీరు సృష్టికర్తలు కారు. సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, సృష్టించిన ఆయన మాత్రమే ఈ శ్రమలో నుంచి తప్పించగలడు. పిల్లల, ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. లేఖనాల వెలుగులో యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈ భూమి త్వరగా అంతరించిపోబోతుంది అని. 2వ పేతురు రాసిన పత్రిక 3:10వ వచనంలో చక్కగా లేఖనాల్లో మంచి శ్రేష్టమైన విషయాలు ప్రభువారు రాయించాడు. దానిలో ఉన్న శ్రేష్టమైన విషయాలు ఏంటి? ఈ పంచభూతాలు అనేటువంటివి, దేవుడు మానవుడు క్షేమం కొరకు ఇచ్చినటువంటి పంచభూతాలన్నీ కూడా త్వరగా గతించిపోబోతున్నాయి. అంటే వీటి అంతం దగ్గర పడింది. ఎందుకనంటే ఎందుకు వీటిని దేవుడు అంతం చేయబోతున్నాడు అని చూసినట్లయితే వాక్యంలో 18వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 2-3 వచనాల్లో చక్కగా వ్రాయబడ్డాయి. చాలా శ్రేష్టమైన విషయాలు ఆ స్థలంలో ఉన్నాయి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక అది నశించిపోబోతుంది. కనుక 4వ వచనంలో అంటాడు, నా ప్రజలారా మీరు దాన్ని విడిచిరండి. దేవుని కొరకు జీవిస్తున్నటువంటి మనము, దేవునికి మన జీవితాన్ని ఎవరైతే అప్పగించుకున్నారో, సృష్టికర్తని యేసయ్యకు ఎవరైతే మన జీవితాలు అప్పగించుకున్నామో, మనం దేవుని కోసం బ్రతకాలి, మనం దేవునికి లోబడాలి, పశ్చాత్తాప్తులం కావాలి, సంపూర్ణంగా మన జీవితాలు సరిచేసుకోవాలి, దిద్దుకోవాలి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో మనం తప్పించబడతాం ప్రతి సమస్య నుంచి. మనం ఎప్పుడు కూడా కేవలం దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి మనము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండటానికి నేర్చుకోవాలి. అపోస్తుల కార్యగ్రంథంలో భక్తుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ చాలా శ్రేష్టమైన మాట చెప్పాడు. 2వ అధ్యాయంలో 37వ వచనం దగ్గర నుంచి చూసి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షించబడమన్నాడు. ఈ తరము బహు మూర్ఖత్వంగా ఉంది, ఈ తరము ఇష్టానుసారంగా జీవించే తరంగా ఉంది. కనుక మనం వీరితో ఒక గుంపుగా చేరి వీరితో కలిసిపోయి బ్రతకటం కాదు, ఒక ప్రత్యేకమైన జీవితం మనకు అవసరం. ఆదికాండములో అబ్రహాము గారు కూడా ఈ ప్రకృతి సంబంధులతో కలిసిపోయి తను కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవాది దేవుడు అబ్రహాం గారితో చెప్పాడు, నీవు నీ దేశమును నీ తండ్రి ఇంటి వారిని విడిచి ప్రత్యేకంగా నీవు నా కొరకు బ్రతుకు అని చెప్పేసి. ఈరోజు సమాజంలో ఈ తెగులు వచ్చింది. ఈ తెగులు ఏం చేస్తుంది? ప్రత్యేకమైన ఎవరికి వారే ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండండి,
అది ఆ వ్యక్తికి ఆ తెగులు ఉంది, ఆ వ్యక్తికి నువ్వు దూరంగా ఉండు, సమాజానికి చాలా జాగ్రత్తగా ఉండు, నువ్వు అట్లా ఉంటేనే బ్రతుకుతావు, లేకపోతే ఆ తెగులు నిన్ను కూడా అంటుకునిద్దంటే బహు జాగ్రత్త పడుతున్నాంగా. అంతకుముందు ఈ మాటలు చెప్తూ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండాలంట, వీళ్ళకి దూరంగా ఉండాలంట. ఈరోజు భార్య ఎవరో, భర్త ఎవరో, పిల్లలు ఎవరో, తల్లిదండ్రులు ఎవరో కంటితో చూసుకోవడానికి కూడా లేదు. ఎవరి దారి వాళ్ళు యమునా తీరుగా అయిపోయింది. మనుషులు గ్రహింపు లేని వారిగా జీవిస్తూ వచ్చాం. ఈరోజు మనిషి పాపమే మనిషికి గోడలు కట్టింది, మనిషిని దూరం చేస్తుంది. ఇది ఎవరు దేవుడు చేశాడా? కాదు, మనం చేసుకున్నదే. నీ పాపములే నీకు మేలు కలగకపోవటం కారణమని లేఖనాలు చెప్తున్నాయి. నువ్వు మేలుకరమైన జీవితం జీవించాలి, మేలుకరంగా బ్రతకాలి అని నేను ఆశించినట్లయితే దేవుని బిడ్డలారా, మనం చేయవలసినటువంటి అద్భుతమైన పని ఒకటి ప్రభువారు మనకు చెప్తుంది. ఒకటే, నీవు చెడుతనం విడిచిపెట్టి బయటికి రా, పాపము విడిచిపెట్టి బయటికి రా, నీ పాపముల విషయమై పశ్చాత్తాపడు. లేఖనంలో 1 యోహాను రాసిన పత్రిక 1:9 చెప్తుంది, నీవు నీ పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు, కనుక నీ పాపములు ఆయన క్షమిస్తాడు. పాప క్షమాపణ కొరకై ప్రభు పాదాలు పట్టుకోవాలి. పాప క్షమాపణ ఎలా ప్రభు మనకిచ్చాడు? కలువరి శిలువలో చేసిన శిలువ త్యాగము ద్వారా, మానవాళ్ళందరి కొరకు ఆయన చేసిన శిలువ బలియాగం, శిలువ యజ్ఞం ద్వారా మనందరికీ పాప క్షమాపణ అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ మనకు ఎలా ఇవ్వగలుగుతున్నాడంటే, శిలువలో ఆయన చేసినటువంటి త్యాగమే, శిలువలో ఆయన చేసిన యజ్ఞమే మనందరికీ పాప క్షమాపణ దక్ష పెడుతూ ఉంది. దాన్ని ప్రతి మానవుడు గ్రహించాలి. గత కాలంలో నీవు నీ ఇష్టానుసారంగా జీవించినటువంటి పాపమునకు ప్రత్యామ్నాయం ఎవరు చేశారు? శిలువలో యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ యొక్క త్యాగాన్ని చేశాడు ఆయన. దానిని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి శిలువ యజ్ఞం ద్వారా మనకు విజయం వస్తుంది, మనకు విడుదల వస్తుంది. కనుక మనకు విడుదల, విజయము రావాలని మనం అనుకున్నట్లయితే మనం తప్పనిసరిగా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి, మనం ప్రభుకు లోబడాలి, ప్రభుకు విధేయులము కావలసిందే తప్పనిసరిగా. పిల్లారా, ప్రభుకు విధేయులము కాకుండా ప్రపంచము, మానవ జాతి దేవునికి లోబడకుండా ఏ సమస్య నుంచి అయినా పరిష్కారం రావాలి. ఈరోజు యావత్ ప్రపంచం మీద ఉన్నటువంటి ఈ భయానకమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుడు ఒక ఇంటినిచ్చాడు. ఇది ఈ విధంగా అయినా మానవ జాతి నాకు లోబడుతుందేమోనని. కానీ మనం గమనిస్తుంది ఏంటంటే, ఇంకా దూరం అవుతున్నారు కానీ లోబట్టం లేదు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూసినట్లయితే, భయంకరమైన విపత్తు ప్రజల మీదకు వస్తుంది అన్నాడు. అయినా కానీ ప్రజలు తమ మనసు మార్చుకోకుండా దేవుని దూషిస్తారని అక్కడ రాయబడింది. మీరు చదువుకోండి, వాక్యంలో మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి దూషించటము, దేవునికి విధేయులు కాకపోవటము, మనసును కఠినపరుచుకోవటము, ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించటం తప్ప దేవునికి విధేయులు కామటలేరు. అసలు దేవుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటి? మానవుడు నిత్య నరకానికి వెళ్ళకూడదు. పాపంతోనే చనిపోయినట్లయితే మానవుడు నిత్య నరకానికి వెళ్ళిపోతాడు, నిత్య నాశనానికి వెళ్ళిపోతాడు. కనుక నిత్య నాశనానికి, నిత్య నరకానికి మానవ జాతి వెళ్ళిపోయి యుగాయుగాలు మండుస్తున్నటువంటి అగ్నిగుండములు, అగ్ని ఆరదు, పురుగు సావదు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి మనిషి వెళ్ళిపోకుండా ఉండటానికి దేవాది దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు. తన పోలికలో, తన రూపంలో సృష్టించబడినటువంటి నీవు, నేను, ఆయనకి అత్యంత ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మనం యుగయుగాలు మండుస్తున్నటువంటి అగ్నిగుండంలో మనం దహించబడుట దేవుని చిత్తం కాదు. పిల్లారా, మన కళ్ళ ముందు మన పిల్లలు బాధపడటం, వేదన చెందుట, సమస్యలకు గురవుట, అనారోగ్యం పాలవుట మనం చూడలేం కదా. మన తండ్రి కూడా మన నిత్య నాశనాన్ని చూడలేక రాబోతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ అగ్నిగుండములో మనము యుగాయుగాలు మండుచు బాధపడుతూ
నిత్యాగ్నిగుండంలో మనమంతా కూడా వేదన చెందుతూ ఉంటే చూసి ఉండలేక దాని నుంచి తప్పించటానికి దేవాది దేవుడు మనం జీవించి ఉండగానే కొన్ని గద్దింపులు మన మీదకు పంపిస్తున్నాడు. ఆ గద్దింపు ద్వారా అయినా మనం ఆయన తట్టు తిరుగుతాయేమో అని చెప్పేసి సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనము 25వ వాక్యంలో చూసినట్లయితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మ నీ మీద కుమ్మరిస్తాను. అనగా నేను మీలోనికి వస్తాను, మీరు నా తట్టు తిరిగితే. ఇప్పుడు వరకు నువ్వు ఎలాంటి జీవితం జీవించి ఉన్నా, నీ ప్రతి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపుడవై నా తట్టు తిరిగినట్లయితే నేను నీలోనికి వస్తాను, నేను నీలో ఉంటాను. ఎందుకని? అసలు ఈ దేవాలయము ఆయన ఉండటానికి నిర్మించుకున్నదే. ఈ దేహం అనే దేవాలయం ఆయన నివసించడానికి నిర్మించుకున్నది ఇది. కానీ మనము ఈ దేవాలయంలో నుంచి మన ఇష్టానుసారమైన జీవితం వల్ల ఆయన బయటకు నెట్టేశాం. కానీ ప్రభు బ్రతుకులాడు కొనుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారిలారు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో ప్రభు పిలుస్తున్నాడు ప్రేమతో. ఆయన 2 చేతులు మన వైపు చాపుతున్నాడు. పిల్లారా, మన మీద జాలి చేత, ప్రేమ చేత. 49 యెషయా గ్రంథంలో 13, 14, 15 వాక్యాలు అంటున్నాడు, శ్రమనొందిన తన జనులు ఎడ్ల యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తున్నాడు. మనం ఈరోజు శ్రమను అనుభవిస్తూ ఉంటే ఆయన చూస్తూ సంతోషంగా ఏమి లేడు, మన పట్ల జాలి పడుతున్నాడు. తన 2 చేతులు ఒక తల్లి వలె చాస్తూ ఉన్నాడు. రండి నా బిడ్డలారా, నా సన్నిధికి రండి, మేము నీ శ్రమ నుంచి విడిపిస్తానంటున్నాడు. కనుక ఈరోజు మనమందరము మన జీవితాలు ప్రభువుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, అత్యంత ప్రియమైనటువంటి మా దేవ, ఈ ఉదయకాలంలో ఈ పునరుద్ధాన దినమందు నీ పిల్లలమైనటువంటి మమ్మల్ని బలపరిచి మాతో మీరు మాట్లాడి మా హృదయాలు మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నాయన, మేమందరం కూడా మా పాపముల విషయమై పశ్చాత్తాపట్టుకును, నీకు లోబడుటకును, నీకు విధేయులమవుటకు మాకు నేర్పించండి. నీ సాన్నిధ్యంలో మా హృదయాంతరంగాలు సరిచేసి నీ కొరకు బ్రతకాలనే తృష్ణ మాలో పుట్టించిన ఆయన. మీరు మీ పాపముల విషయమై పశ్చాత్తాపడిన తట్టు తిరిగితే నేను మీ దేశమును స్వస్థపరుస్తానని చెప్తున్నావు నాయన. ఆ విధంగా మేము నీకు లోబడుటకు సహాయం చేయండి. ప్రపంచ యావత్తులో ఉన్న విపత్తు నుంచి విడిపించు నాయన. నీకు తెలియకుండా ఏది రాదు ప్రభువా. సమస్తమునకు మూలాధారుడైనటువంటి మా తండ్రి, మా దేశమును, ప్రపంచ యావత్తును, మా రాష్ట్రమును, మా ప్రజలను స్వస్థపరిచి నెమ్మది, శాంతి, సమాధానము మీరు దయచేదువుగాక. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.